పల్లవి, చరణ్ ఇద్దరు అనుకున్నట్టు ఆ అమ్మవారి గుడికి వస్తారనమాట. ఇక తెల్లారి అవుతుంది. ఇక ఆ చెట్టు దగ్గర అమ్మవారి గుడి అని చెప్పి ఆ ఓనర్ చెప్తాడు కదా, రిసార్ట్ ఓనర్. అక్కడికి మొత్తానికైతే రీచ్ అవుతారు. ఇక అక్కడ కొంతమంది జనాలు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారనమాట. అక్కడ కొండ, రాయి అదంతా సీనరీ చాలా బాగుంటుంది. ఇక అక్కడికి ఆల్రెడీ అక్షిత, భువన వచ్చేస్తారనమాట. ఈ రౌడీలు చంపలేకపోయారు, ఎలాగైనా పల్లవిని ఇక్కడే ఫినిష్ చేయాలి, ఇదే రైట్ టైం అని చెప్పి ఇక పల్లవిని చంపాలని చెప్పి అక్షిత, భువన అక్కడికి వస్తారు. మొహానికేమో చున్నీ ఫేస్ మొత్తం కనిపించకుండా అలా ఇద్దరు మొహాలు కట్టుకుంటారనమాట. ఇక అటు పల్లవి వాళ్ళు వస్తారు కదా. ఇక్కడ సీనరీ చాలా బాగుందండి. అక్కడ రాయి చూడండి ఎంత బాగుంది, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతాను రండి అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది చరణ్ని. ఏంటి అక్కడికి ఫోటోలు, అసలు ఆ ప్లేస్ చూసావా, జారి కిందకు పడ్డామంటే మనం ఫోటో పడుతుంది, దండ పడుతుంది, అవసరం లేదు. అయినా కూడా నీతో ఫోటో దిగాలన్న ఇంట్రెస్ట్ నాకు మాత్రం లేదు, నువ్వు దిగాలంటే వెళ్ళి దిగు అని చెప్పి అంటాడు చరణ్. సరే అయితే నా ఫోన్ ఇవ్వండి అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇక చరణ్ తన దగ్గర ఉన్న ఫోన్ ఇస్తాడనమాట. తీసుకో అని చెప్పి పల్లవి ఫోన్ ఇస్తాడు. ఇక పల్లవి తన ఫోన్ తీసుకొని ఇక కొంచెం హిల్లీ ఏరియాలా ఉంటుంది, ఆ పైకి ఎక్కి అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది, సీనరీ బాగుందని చెప్పి పల్లవి సెల్ఫీలు దిగుదాం అని చెప్పి ఫోన్ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసి సెల్ఫీలు దిగుతూ ఉంటుందన్నమాట. ఇక మెల్లగా ఇక ఆ ప్లేస్కి చరణ్ ఏమో ఇక్కడే ఉండిపోతాడు. ఇక పల్లవి ఒక్కతేటి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటే మెల్లగా అక్షిత, భువన అక్కడికి వెళ్తారనమాట. వెనక నుంచి వెళ్ళి పల్లవిని ఒక్క తోపు తోస్తారు. ఇక మొదంతా లోయ ఉండడంతో పల్లవి కింద పడిపోయినట్టు అని చెప్పి గట్టిగా అరుపు అయితే వినిపిస్తుంది. మరి చూద్దాము, మరి పల్లవి తన ఫోన్లో ఏమైనా అక్షిత, భువన రికార్డ్ అయ్యారా, ఫోటోల్లో ఏమైనా కనిపించారా, పల్లవికి ఏం అవ్వలేదా, అయిందా ఏంటనే తెలుసుకోవాలంటే కమింగ్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. ప్రోమోలో అయితే తోసేసినట్టు చూపించారు, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.